అందరికీ నమస్కారం. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మొదటి శ్లోకం. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. కృష్ణ, లోకంలో మానవులు ఎన్నో యజ్ఞయాగములు, పూజలు, వ్రతాలు, వేదములు, శాస్త్రములలో చెప్పిన మాదిరి భక్తి శ్రద్ధలతో నిష్ఠతో చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి వేదములతో కానీ శాస్త్రములతో కానీ పరిచయం ఉండదు. వారికి శాస్త్రములు చదివే అవకాశం, శాస్త్రములలో చెప్పబడిన విధి విధానములు తెలుసుకునే తెలివితేటలు ఉండవు. కారణం ఆ భాష రాకపోవడమో, చదివే అవకాశం లేకపోవడమో, శాస్త్రములు వారికి అందుబాటులో లేకపోవడమో, లేక నిర్లక్ష్యమో ఏదైనా కారణం కావచ్చు. అటువంటి వారు శాస్త్రములలో చెప్పబడిన విధి విధానముల ప్రకారం కాకుండా శాస్త్రములో చెప్పబడిన విధి విధానములను వదిలిపెట్టి తమకు తెలిసిన ఆచార వ్యవహారములను బట్టి అమితమైన శ్రద్ధ, భక్తి, నిష్టలతో చేస్తూ ఉంటారు. అటువంటి వారి శ్రద్ధ ఎటువంటిది? దానిని ఏమంటారు? వారి శ్రద్ధ, నిష్ఠ సత్వమా, రజస్సా, తమస్సా? అటువంటి వారు శ్రద్ధాభక్తులతో చేసిన యజ్ఞయాగములు, పూజలు ఫలితాన్ని ఇస్తాయా? లేక అవి అన్ని నిష్ఫలములేనా? వాటికి ఎటువంటి ఫలితం లభించదా? దీనిని గురించి వివరించవలసింది అని అడిగాడు అర్జునుడు.